మీ దగ్గర రేషన్ కార్డు ఉన్న రేషన్ డీలర్లు మీకు రేషన్ ఇవ్వం పొమ్మంటున్నారా? ఎస్, తప్పు వాళ్ళది కాదు, తప్పు అంతా మీదే. ఎస్, ఏదైతే గడిచిన 2 ఏళ్లుగా ఒకే ఒక స్లోగన్ వినిపిస్తూ వస్తోంది, అటు కేంద్రం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈకేవైసీ దయించి చేయించుకోండి అని. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 80% మంది చేయించుకున్నారు. మిగతా 20% మంది కూడా చేయించుకోలేనటువంటి పరిస్థితి. ఆ 20% మంది కూడా ఇప్పుడు రేషన్ దక్కలేనటువంటి పరిస్థితి. మీ చేతిలో కొత్త రేషన్ కార్డు ఉన్నా సరే, పాత రేషన్ కార్డు ఉన్నా సరే, మరోవైపు ఆధార్లో ఉన్నటువంటి చిన్న సమస్యల వల్ల కూడా ఇప్పుడు రేషన్ కూడా బంద్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతవరకు తెచ్చుకున్నది కొంతమంది రేషన్ లబ్ధిదారులే. సో ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ ఈకేవైసీ ఖచ్చితంగా మీరు చేయించుకోండి. ఖచ్చితంగా సెప్టెంబర్ నెల ఖచ్చితంగా మేము రేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇటు డీలర్లు కూడా చెప్తున్నారు. మరోవైపు ఇదే అదనుగా ప్రభుత్వం మీద అభండాలు వేసేందుకు కూడా చాలా మంది సిద్ధపడుతున్నటువంటి సందర్భం. అధికార యంత్రాంగం అయితే తమకు ఇవ్వటం లేదు, రేషన్ కార్డు ఇస్తుంది కానీ రేవంత్ సర్కార్ ఖచ్చితంగా మాకైతే సన్నబియ్యం అయితే దక్కట్లేదు అనేది ప్రభుత్వం మీద కూడా అభండాలు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో నో యువర్ కస్టమర్ అనేది ఖచ్చితంగా మరీ ముఖ్యం. సో రేషన్ లబ్ధిదారులకి ఈ యొక్క తొలి వెలుగు నుంచి కూడా ఒక చిన్న విన్నపం, ఖచ్చితంగా నో యువర్ కస్టమర్ చేయించుకోండి. చేయించుకుని రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళండి, అప్పుడు రేషన్ డీలర్లు ఖచ్చితంగా మీకు ఇస్తారన్నది చాలా స్పష్టంగా చెప్తున్నారు అధికార యంత్రాంగం కూడా. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. జూన్ నెలలోనే 3 నెలల రేషన్ పంపిణీ చేసినటువంటి ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి తిరిగి రేషన్ కూడా ప్రారంభించింది. కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి కూడా సెప్టెంబర్ నుంచి రేషన్ పంపిణీ చేస్తూ వస్తున్నారు డీలర్స్. అయితే కొత్తగా కార్డు పొందిన వారితో పాటుగా పాత రేషన్ కార్డు హోల్డర్స్కు ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి ఇష్యూస్ వల్ల సమస్య ఎదుర్కొంటున్నారు. దీంతో డీలర్లు వారికి బియ్యం ఇవ్వడం లేదు. ఇంతకు సమస్య ఏమిటంటే రేషన్ కార్డుదారులు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 2 ఏళ్ల నుంచి చెబుతూనే ఉన్నాయి. పైగా ఈకేవైసీ అప్డేట్ కోసం గడువు పెంచుతూ పోతున్నాయి. అయినా సరే ఇంకా కొందరు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయడమే లేదు. అలాగే తాజాగా మంజూరు చేసినటువంటి కొత్త రేషన్ కార్డుల్లో కొత్తగా సభ్యులను కూడా చేర్చారు. వీరికి కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి రేషన్ కోటా కూడా విడుదల చేశారు. అయితే వీరంతా కూడా బియ్యం పొందాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ చేయించాల్సిందే అంటున్నారు డీలర్లు. చాలా వరకు జిల్లాల్లో సుమారుగా 80% మందికి ఈకేవైసీ పూర్తి కాగా మరో 20% మంది మాత్రం ఇంకా పూర్తి చేయలేదట. సో దీంతో వారికి రేషన్ బంద్ చేస్తామని డీలర్లు ఘంటాపథంగా చెప్పేస్తున్నారు. అయితే వీరిలో కొందరు ఈకేవైసీ చేయించుకున్నప్పటికీ వీరి వేలిముద్రలు అప్డేట్ కావడం లేదు. దీని గురించి ఆరా తీయగా సదరు వ్యక్తుల ఆధార్ కార్డు అప్డేట్ కాలేదని, అందుకే వారి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కాలేదని తెలిసింది. చిన్నారులకు ఆధార్ కార్డు అప్డేట్ చేయకపోవడం వల్ల వారు ఈకేవైసీకి దూరమై రేషన్ బియ్యం పొందలేనటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో వారంతా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారట. అయితే పలు జిల్లాల్లో ఆధార్ కేంద్రాలు తక్కువగా ఉండడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని మండలాల్లో అయితే ఆధార్ కేంద్రాలు లేనేలేవు. దీంతో వీరు ఇతర మండలాలకు సైతం వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో పలు ఆధార్ కేంద్రాల వద్ద జనాలు పెద్ద సంఖ్యలో క్యూలు కడుతున్నారు. అధికారులు మరిన్ని ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ ఆలస్యమైనా పర్లేదు కానీ ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకుంటే మంచిది అంటున్నారు. ఆధార్కు ఈ పాస్ యంత్రాన్ని అనుసంధానం చేయడంతో తప్పుడు వ్యక్తులు బియ్యం తీసుకోవడానికి వీలుండదు. అందుకే ఈకేవైసీ నిబంధన తప్పనిసరి చేశాయి అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక సెప్టెంబర్ 25వ తేదీ తెలంగాణ రేషన్ కార్డుదారుల కోసం కీలకమైన గడువుగా మారింది. అదేమిటి అనుకుంటున్నారా? ఇక నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోరా అని అనుకుంటున్నారా? అదేం లేదు. కొత్తగా కార్డులు పొందిన వారు తమ వివరాలను ఈ తేదీలోపు అంటే సెప్టెంబర్ 25వ తేదీలోపు అప్డేట్ చేసుకోకపోతే ఆపై వచ్చే నెలలో అంటే అక్టోబర్ నెలలో బియ్యం కూడా అందే పరిస్థితి ఉండదు వారందరికీ కూడా. అంటే అక్టోబర్ నెలలో బియ్యం ఇవ్వరు. ఇలా మీ వివరాలు అప్డేట్ కాకపోతే రేషన్ కార్డు ఉన్నా కూడా రేషన్ ఇవ్వరనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇటీవల సూర్యాపేటలోని ఓ మహిళకు రేషన్ కార్డు వచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి అప్డేట్ జరగకపోవడంతో దుకాణంలో బియ్యం అందలేదు. అధికారులు స్పందించి ఆగస్టు 25లోపు రేషన్ కార్డు సమాచారం అప్డేట్ చేసిన వారికి మాత్రమే సెప్టెంబర్లో రేషన్ అందుతుందని ఆనాడే స్పష్టం చేశారు. ఇక అక్టోబర్ నెల రేషన్ కావాలంటే గనక సెప్టెంబర్ 25వ తేదీలోగా సదరు వ్యక్తుల పేర్లు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఏఎస్ఓ లెవెల్లో జరుగుతుంది. మీకు దగ్గరలోని రేషన్ దుకాణదారుడి వద్దకు వెళ్ళినా సమస్యకు పరిష్కారం చెబుతారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేషన్ కార్డులు మంజూరు వేగం పెరిగింది. ప్రజాపాలనలు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి విడతల వారీగా కార్డులు కూడా ఇచ్చారు. జూన్ నెలలో 3 నెలల బియ్యం ఒకేసారి ఇచ్చినా కూడా కొత్త కార్డులు పొందిన వారిలో కొందరికి మాత్రమే లభించాయి. జూలై, ఆగస్టు మధ్య దరఖాస్తు చేసుకున్న వారికి సెప్టెంబర్ నుంచి బియ్యం అందించాలనేటువంటి ప్రణాళికతో అధికారులు ముందుకు సాగారు. కానీ సాంకేతిక సమస్యల వల్ల అప్డేట్ కాకపోవడంతో కొందరు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ కార్డు అప్డేట్ ప్రక్రియను ఏఎస్ఓ కార్యాలయాలు ప్రతి నెల 25 లోపు పూర్తి చేస్తాయి. ఆ తర్వాత నమోదు చేసుకున్న వారికి వచ్చే నెల నుంచి సరఫరా ప్రారంభం చేస్తూ వస్తున్నారు. అందువల్ల లబ్ధిదారులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని సూర్యాపేట ఏఎస్ఓ శ్రీనివాసరెడ్డి వెల్లడించినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరికి సరుకులు తప్పనిసరిగా చేరుతాయని భరోసా ఇచ్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి వర్తిస్తుందన్నమాట. కొత్త కార్డుదారులు తప్పకుండా ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరినీ సమీప రేషన్ దుకాణానికి తీసుకువెళ్లి బయోమెట్రిక్ నమోదు చేయించాలి. ఇది ఆధార్తో అనుసంధానం కావడం వల్ల బినామీలకు అవకాశం లేకుండా చేస్తుంది. ప్రభుత్వం గత 2 ఏళ్లుగా గడువులు పొడిగిస్తూ వస్తున్నా ఈకేవైసీ చేయించుకొని వారి సంఖ్య తగ్గడం లేదు. ఇలాగే చేస్తే వారి రేషన్ కార్డులు కూడా రద్దయ్యే అవకాశాలు ఉంటాయి అన్నది అధికారుల నుంచి వినిపిస్తున్నటువంటి ఒక హెచ్చరిక సందేశంగా చూడొచ్చు. అయితే తెలంగాణలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 89.95 లక్షలుగా ఉంది. వీటి ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభించింది. ఇక అప్పటి నుంచి కొత్తగా ఎంతమంది చేరుతున్నారు, వారికి ఎంత రైస్ అవసరం, ఇవన్నీ ఎప్పటికప్పుడు లెక్కలు కూడా వేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే జూన్ నెలలో ఒకేసారి 3 నెలల బియ్యం ఇచ్చారు. అది చూసి చాలామందికి ప్రభుత్వంపై నమ్మకం కలిగింది. దాంతో జూన్ నెలలో మరింత మంది కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు. ఇలా కొత్తగా చేరే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలోనే లక్షల క్వింటాళ్ల సన్న బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ నెలలో ఇచ్చినటువంటి బియ్యం ఆగస్టు వరకు సరిపోతాయి. సెప్టెంబర్ నుంచి మళ్లీ సన్న బియ్యం పాత కొత్త రేషన్ కార్డుదారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. కొన్ని చోట్ల రేషన్ కూడా పంపిణీని ప్రారంభించింది కూడా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.